ఈ నెల 5వ తేదీన అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ తో పాటు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని, ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని బహుజన జాగృతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోషి కె. యోహాన్ తెలిపారు. కొల్చేర మండలం రంగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం గర్వించదగ్గ విషయమన్నారు. అందుకు బహుజనుల జాగృతి సమితి తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఎందుకంటే బీసీ కులగణన ద్వారా చిట్టచివరన ఉన్న బీసీ కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ సంక్షేమ ఫలాలు అందుతాయి. అలాగే రాజకీయంగా, ఉద్యోగపరంగా వారికి లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది అని, అందుకు పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ అమరవీరుల త్యాగానికి ప్రతిరూపం ఎస్సీ రిజర్వేషన్ జరగటం, అందుకు పోరాట బాటలు వేసిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగకి మరియు మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి మరియు మాజీ మంత్రివర్యులు మెత్కుపల్లి నరసింహులకి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రా ప్రభాకర్ మాదిగ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లు మల్లారెడ్డి, సంగాయిపేట గ్రామశాఖ అధ్యక్షులు సంగన్న, అగం గౌడి, మాజీ సర్పంచ్ బంధ్యా నాయక్, బహుజన నాయకులు జయరాజ్, నవీన్, జయసింగ్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు ఇంకా రాజ్యాంగ ఫలాలు అందుకోలేకపోతున్నారు. అదే అంశం పైన ఎన్నో రోజుల నుంచి ఎస్సీ రిజర్వేషన్ కోసం 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ కావచ్చు, ఉద్యమ నాయకులు ఇప్పుడు ప్రభాకర్ గారు మాతో ఉన్నారు మెదక్ జిల్లా నుండి. ఎంతోమంది నిమిషాలు కష్టపడి జాతి కోసం వారి ప్రాణత్యాగాలను కూడా కోల్పోయారు, ప్రాణాలను కూడా సమర్పించారు. అలాగే చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరియు రేపు 5వ తేదీన స్పెషల్ అసెంబ్లీ పెట్టి స్పెషల్ సెషన్గా అసెంబ్లీలో క్యాబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు, వాటన్నిటిపైన చర్చ చేసి ఆమోదం పొంది ఆ తర్వాత బిల్ పాస్ చేస్తామని చెప్పడం మాకు సంతోషకరం. రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ కులాల ఆ యొక్క ఏబిసిడి వర్గీకరణ ద్వారా అది జరిగితే ఎస్సీలు 59 కులాలు అభివృద్ధి చెందుతాయి. అందులో మాల, మాదిగ ఇంకా చాలా 59 ఉపకులాలు ఉన్నాయి. వాటన్నిటికీ సంక్షేమ ఫలాలు అందుతాయి, రాజ్యాంగ ఫలాలు వారు తింటారు. అది రెండోది ఏంటంటే బీసీ కులగణన జరిగితే బీసీలు ఉన్నటువంటి చిట్ట చివరి బీసీ కూడా ఆ యొక్క భారత రాజ్యాంగ ఫలాలు, ఆ యొక్క బీసీ రిజర్వేషన్ ఫలాలు వారికి అందుతాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం అవి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరికి దక్కని భాగ్యం, ఏ సీఎంకు దక్కని భాగ్యం రేవంత్ రెడ్డి గారికి దక్కుతున్నది. ఆయన యొక్క పూర్వ జన్మ సుగ్రీవంగా మేము భావిస్తూ, అలాగే మా యొక్క దామోదర రాజనరసింహ గారి యొక్క కృషి జాతి మరవదు, బీసీలు కూడా మరవరని వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క 2 విషయాలపైన అసెంబ్లీలో మాట్లాడి వచ్చే స్థానిక ఎన్నికలకు కూడా బీసీలే కావచ్చు, ఎస్సీలేక కావచ్చు, ఎస్టీలేక కావచ్చు సంపూర్ణమైన రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్లు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నపం తెలియజేస్తున్నాం. జై భీమ్.